రహస్యంగా పర్యటన చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే ప్రతి పంటకి కూడా చాలా నష్టదాయకంగా కూరగాయల పంటలే కానీ అలాగే అరటి కానీ చాలా నష్టదాయకంగా ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఏదైతే ప్రభుత్వం 100 కిలోమీటర్లు దాటి గాలులు వస్తాయన్నారో అది ఈ ప్రాంతంలో అంతగా రాలేదు. నిజంగా కూడా 100 కిలోమీటర్ల గాలి వచ్చి ఉండుంటే పామాయిల్ తోటలే కానీ కొబ్బరి తోటలే కానీ అన్ని కూడా వేళ్లతో సహా పడిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇట్లా చూసినా సరే ఈ రోజు రకరకాల కూరగాయలు ఈ ప్రాంతంలో పండుతాయి. ఆ తోటలన్నిటికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. కాకర గని, దొండ గని, అలాగే బీర గని, అలాగే అరటి గని ఇవన్నీ కూడా గెల్లకొచ్చి ఉన్నాయి అరటి తోటలు. కానీ ఈ రోజు ఆ తోటలో గెల్లలకు వచ్చిన అరటి తోటలో మరి గాలి రాకుండానే చాలా తోటలో సగం పడిపోయిన పరిస్థితి ఈ రోజు ఉంది. అరటి తోటలకు విపరీతంగా పెట్టుబడులు అవుతా ఉన్నాయి. అలాగే మార్కెట్ కూడా చూస్తే చాలా తక్కువగా కొంటా ఉన్నారు. గెల 200కే కొంటా ఉన్నారు. పెట్టుబడులు చూస్తే 1,00,000 నుంచి 1,50,000 దాకా అరటి తోటలకు పెట్టుబడులు అయిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఆ రకంగా మార్కెట్ లో చూసి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు మొంతా తుఫాన్ కారణంగా ఏదైతే కొన్ని పంటలకి తీవ్ర నష్టం జరిగింది ఏలూరు జిల్లా పరిధిలో, ఆ పంటలన్నింటినీ కూడా మేము రైతు సంఘంగా పరిశీలిస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో ఇవాళ బంతి తోట వేసిన రైతు నష్టాలు మేము పరిశీలించాము. అరటి పంట నష్టాలను కూడా పరిశీలించాము. ఇక్కడ రాంబాబు అనే రైతు ఈ రోజు బంతి తోటను వేశారు. చూస్తా ఉంటే పైకి పూలు చాలా బాగున్నట్టు కనబడతా ఉన్నాయి. వాస్తవంగా ఈ పూలన్నీ కూడా ఇవన్నీ కూడా పనికిరాని పూలుగా తయారైనవి. మార్కెట్లో ఈ పూలు కొనే పరిస్థితి ఉండదు. ఎకరానికి 40-50 వేలు పైగా పెట్టుబడి పెట్టాడు రైతు. మరి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత తీరా చూస్తే తుఫాను వల్ల ఈ బంతి తోట అంతా కూడా నేలవాలిపోయింది. పూలు చూస్తూ ఉంటే మాడిపోతా ఉన్నాయి. వాస్తవంగా తడి పూలు అయితే మార్కెట్లో పూలు కొనే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నారు. వ్యాపారులు కొనుగోలు చేయరట. మరి ఎంత కష్టపడి అందమైన బంతి పూలు తయారు చేసిన రైతు యొక్క జీవితం చూస్తే వాళ్ళ అప్పులు పాలైపోయే పరిస్థితి కనబడతా ఉంది. పూలైతే అందంగా ఉన్నాయి, రైతు బతుకు మాత్రం ఇవాళ అప్పులు పాలైపోయే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ పండగలు వస్తూ ఉన్నాయి కాకుండా అరటి ఇట్లాంటి పంటలకు కూడా నష్టం జరిగింది. మరి ఉద్యాన పంటలకు కూడా ఈ తుఫాను వల్ల నష్టం జరిగింది. ఈ మొంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాలని వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎకరానికి ఈ రోజున ఉద్యాన పంటలకి 50,000 రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలి. ఇవాళ నష్టపోయిన నష్టాలు వెంటనే నమోదు చేయాలి. ఇవాళ ప్రభుత్వం నా పంట నష్టాల నమోదు యొక్క నిబంధనలు కూడా మార్చి ఇవాళ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేసి ఇవాళ రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. ఇవాళ పంగిడిగూడెంలో నష్టపోయిన బంతి పూల రైతు రాంబాబుని కూడా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి తుఫాను నష్టాల వల్ల జరిగిన నష్టాలు నమోదు చేయడం, నష్టపరిహారం వెంటనే చెల్లించి ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.